ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీ మాటలకి ప్రపంచంలో ఎవ్వరైనా మారిపోతారు, వీడు కూడా అలాగే వింటాడు అనుకున్నాను. కానీ నీ మాట కూడా వినిపించుకోలేదు అంటే అసలు వాడు ఏ మనిషో నాకు అర్థం కావడం లేదు. వాడి సంగతి సరే, పాపం ఇప్పుడు బంగారం భవిష్యత్ ఏంటో తలుచుకుంటే భయం వేస్తుంది. ఇంకా భయం దేనికి? సీదా నాంపల్లి పోతా, తలకాయ రైలు కింద పెట్టి చచ్చిపోతా. గప్పుడైతే ఎవ్వరికి ఏ బాధ ఉండదు. ఏంటి బంగారం, చచ్చిపోతే సమస్య పరిష్కారం అయిపోతుందా? మరి బతికి మా ఇంటికి మచ్చ తెమ్మంటావా? నువ్వు చచ్చిపోతేనే ఆ మచ్చ పడుతుంది. తప్పు చేసింది కాబట్టే ప్రాణం తీసుకుంది అంటారు. నువ్వు బ్రతకాలి, ఎప్పట్లాగే ఉండాలి, ఎవ్వరికీ తెలియకుండా దాయాలి. ఏం మాట్లాడుతున్నావు సమంత? తన ప్రెగ్నెన్సీని ఎలా దాస్తావు? ప్రెగ్నెన్సీని పెంచుకుంటే దాచలేం, కానీ తుంచుకుంటే ఎవరికి తెలుస్తుంది? అంటే ఏముంది, రెండో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించుకోవడమే. అబార్షనా? అవును, లేకపోతే ఈ కడుపుని ఎన్నాళ్ళని మోస్తావు? మీ ఇంట్లో తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఆలోచన చేసే ప్రసక్తే లేదు. మా నాయన నన్ను ఖతం చేస్తాడు. అందుకే తప్పు చేసిన కూతురిలా మీ నాన్నతో తన్నులు తింటావో, మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించుకుంటావో నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. ఇలాంటి తప్పు చేశావు అని తెలిస్తే నీ మీద ఎవ్వరూ జాలి చూపించరు. అందరూ నీ మీదే నిందలు వేస్తారు. నిన్ను దోషిని చేస్తూ వాళ్ళనే మాటలు భరించడం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఆ తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకో. ఈరోజు చాలా విశేషం అండి. ఏంటో చెప్పండి. నీ పుట్టినరోజా? కాదు. మరి మనవరాల పుట్టినరోజా? కాదు. శంకర్ పుట్టినరోజు కూడా కాదే. ఇంతకంటే విశేషమే ఉంటుంది జానకి. ఏంటండి, జీవితంలో వీటికి మించిన విశేషం ఏది ఉండదా? జానకి, మనం అమితంగా ప్రేమించే వాళ్ళ పుట్టినరోజైతే మనకదో పండగలా ఉంటుంది. వాళ్ళ నవ్వుల్లోనే మనకు ఆనందం కనపడుతుంది. దాన్ని విశేషమైంది అంటారు. 2 విశేషాలున్నాయి, కానీ ముందు ఒకటే చెప్తాను. ఏంటది? ఈరోజు మన పెళ్లి రోజండి. అవును కదా, మర్చిపోయాను జానకి. నీ చేయి పట్టుకున్నప్పుడు జీవితాంతం నీతో కలిసే ఉంటాను, కష్ట సుఖాల్లో నీకు తోడుంటానని చెప్పాను. ఎక్కువ కాలం కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి, సుఖాలు లేవు. ఇక మనం సుఖపడుతున్నాం అనుకునేసరికి సీత మనల్ని కాదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ మన మధ్య అపార్థాలు వచ్చాయి, అన్నీ సర్దుకున్నాయి. మనం అందరం కలిసిపోయాం అనుకునేసరికి మళ్ళీ మన మధ్య ఎడబాటు మిగిల్చాడు ఆ దేవుడు. 18 సంవత్సరాలు ఒకరికొకరు కనబడకుండా అజ్ఞాతవాసంలో బ్రతికాం. అందుకే నాకు ఈ పెళ్లి రోజు గుర్తులేదు జానకి. ఏమైనా మీరు పంచిన ప్రేమ ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుందండి. అది సరే గాని ఇంకో విశేషం ఏంటి జానకి?
ముందు మనం గుడికి వెళ్దాం, అక్కడ చెప్తాను. ఎందుకంటే ఇది మీకు అమితమైన ఆనందాన్ని కలిగించే విషయం. ఏంటి జానకి చిన్నపిల్లల మాటలు? అదేంటో చెప్పు. వర్షం మీ దగ్గర లేకపోయినా మీరొస్తే చాలు అని అన్నయ్య అన్నారండి. ఇంత ఆనందాన్ని కలిగించే ఈ విషయం అంత తేలిగ్గా ఎలా చెప్తాను? జానకి మాట్లాడమేంటి? చెప్పాను కదా, గుడికి వెళ్ళాకే చెప్తానని. పదండి పదండి. సరే పద. ఏంటి జానకి, పెళ్లిలో కొంగుముడు వేసుకుని 7 అడుగులు నడిచినట్టు ఇప్పుడు నా అడుగులో అడుగు వేసి నడుస్తున్నావేంటి? ఈ రోజు మన పెళ్ళే కదండి. ఈ రోజు మన పెళ్లి కాదు జానకి, పెళ్ళైన రోజు. మర్చిపోయావా? నేనే కాదండి, ఏ ఆడది ఆ రోజును మర్చిపోదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 3 ముళ్లతో ఇంకో వ్యక్తి జీవితంలోకొస్తుంది. ఆ క్షణం నుంచి ఆ మనిషే తన జీవితంగా బ్రతుకుతుంది. భర్తే ప్రపంచంగా, భర్త ఆనందమే తన ఆనందంగా జీవిస్తుంది. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం మన పెళ్లి జరిగింది. ఇన్నేళ్ల మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ ప్రతి సందర్భంలోనూ మీరు నాకిచ్చిన ధైర్యాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. మీలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం అండి. ఆ అదృష్టం నీది కాదు జానకి, నాది. జానకి అని మీ వల్ల ఆ పేరెందుకు పెట్టారో నాకు తెలీదు. సహనంలో నిజంగా సీతను మించిపోయాం. ఇన్ని రోజులు మనం వనవాస బ్రతికే బ్రతుకుతున్నాం. మన ఇన్నేళ్ల జీవితంలో కష్టపడిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. మనం సుఖపడిన రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా సరే ఏ రోజు నువ్వు నన్ను నిందించలేదు. పస్తులున్న రోజు కూడా నీ చిరునవ్వు చెరగకుండానే ఉన్నావు. నా మూర్ఖత్వంతో నేను సీతను దూరం పెట్టినప్పుడు కూడా నీలో నువ్వే బాధపడ్డావు. కానీ ఏ రోజు నన్ను పల్లెత్తు మాటం లేదు. తర్వాత కోట్లు సంపాదించి పెట్టినా కూడా నీలో కించిత్ గర్వం కూడా పెరగలేదు. నాకు వెలకట్టలేని ఐశ్వర్యం మీరేనండి. మిగిలినవన్నీ నాకెందుకండి? మీ నీడలోనే బతికాను, మీ శ్వాసగానే ఉన్నాను. నన్ను కంటికి రెప్పలా మీరు కాపాడుకున్నారు. ఏ భార్య అయినా భర్త సంపాదించిన ఆస్తులు చూడదండి, తన మనసులో స్థానం చూస్తుంది. మీ గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్తుంటే, ఇంత గొప్ప వ్యక్తికి నేను భార్యనయ్యాను కదా అని నేనెప్పుడూ గర్వపడుతూ ఉండేదాన్ని. ఇన్ని సంవత్సరాలు నీకు దూరమైనప్పుడు నీకెప్పుడు బాధగా అనిపించలేదా జానకి? మనం దూరం అవ్వలేదండి, భగవంతుడే ఈ ఎడబాటుని సృష్టించాడు. మీరు సంగతి గమనించారా? నన్ను విడిచి మీరు, మిమ్మల్ని విడిచి నేను ఉండలేమని చాలా ఏళ్ళు మీకు గతం గుర్తు లేకుండా చేశాడు. నేను కళ్ళు తెరిచాను, మీకు గతం గుర్తొచ్చింది. ఎక్కువ రోజులు మనం దూరంగా ఉండలేమని భగవంతుడు మనిద్దరినీ కలిపాడు. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అదే ఆ భగవంతుడి లీలా జానకి. ఎవరితో ఎవరనే బంధాన్ని వేస్తాడు. విడిపోలేనంత ఆత్మీయ అనురాగాల్ని ఆయనే సృష్టిస్తాడు. అంతలోనే విడదీసి అగాధం సృష్టిస్తాడు. ఆ బాధలోనే మనసు మరింత రాటు తేలేలా చేస్తాడు. దాంతో
మనిషిలో మరింత పరివర్తన వస్తుంది. సరే పద, గుళ్ళోకి వెళ్దాం. పద. నమస్కారం. నమస్కారం అండి. రాదేవుడు, నిన్ను చూసి చాలా కాలం అయింది. ఎలా ఉన్నారు దీక్షితులు గారు? ఆ దేవుడి సేవ చేసుకుంటూ నేను ఆనందంగానే ఉన్నాను. ఈ దేవుడి దయ వల్ల నా కుటుంబం కూడా సంతోషంగా ఉంది. అర్థం కాలేదా అమ్మా? మా ఆలయ ధర్మకర్త భాస్కర్ గారు ఈ దేవుడి పేరు మీద ఆస్తి రాస్తాను అన్నారు. అది తనకు వద్దు అని ఆ ఆస్తి మొత్తం మా పేరు మీద రాయించాడు. నిజంగా నీ భర్త దేవుడేనమ్మా. 10 మందికి పెట్టే స్తోమత ఆ భగవంతుడే నాకిచ్చాడు. నాకెప్పుడూ ఈ ఆస్తిపాస్తుల మీద వ్యామోహం లేదు. నా వాళ్ళందరూ బాగుండాలనేదే నా కోరిక. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీ నీడలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ బాగానే ఉంటారు దేవుడు. ఏమిటి, ఇద్దరూ కలిసి గుడికి వచ్చారు? ఏవైనా విశేషమా? ఈరోజు మా పెళ్లి రోజండి. శుభం. అమ్మా జానకి, నీ భర్తను చూపించమని 40 రోజుల పాటు ఈ గుడిమెట్లు కడిగా. కానీ ఈ దేవుడే నీ భర్తని అప్పుడు మాకు తెలియదమ్మా. మీరిద్దరూ పక్కపక్కనే ఉన్నా కలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టింది. ఆ లీలాధరుడు ఈ లీల ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడలేదమ్మా. అలాగే ఈ స్నేహితులు కలిసే రోజు కూడా తప్పకుండా వస్తుందమ్మా. ఏంటండి దీక్షితులు గారు అన్నీ తెలిసినట్టు చెప్తున్నారు? మన సంగతులన్నీ దీక్షితులు గారికి తెలుసు ఆయనకి. ఎందుకంటే దేవుణ్ణి చూడాలంటూ శంకర్ ఇదే గుడికి నన్ను వెతుకుంటూ వస్తున్నాడు. తన సూర్యం దేవుడు ఒక్కడేనని శంకర్కి తెలియకూడదు. అందుకే ఈ విషయాలన్నీ దీక్షితులు గారికి చెప్పాను. ఆయన కూడా ఈ విషయాలన్నీ రహస్యంగానే ఉంచారు. దేవుడు ఏం చేసినా ఒక మంచి కారణంతోనే చేస్తాడు. అందుకే నేను కూడా ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. రహస్యాన్ని రహస్యంగానే ఉంచాను. మీరిద్దరూ దండం పెట్టుకోండమ్మా. మీ పేరు మీద పూజ చేస్తాను. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షయాయ నమః, ఓం ఆనందగర్భోర మంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. మనోవాంఛాబలసిద్ధిరస్తు, సకల దేవతా అనుగ్రహసిద్ధిరస్తు, ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థిత్యర్థం, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛాబలసిద్ధ్యర్థం, ఆయురారోగ్య సిద్ధ్యర్థం, త్రయస్త్రింశత కోటి పరివార దేవత అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఈరోజు స్వామివారి నక్షత్రం. ఈ రోజునాడు పూజ చేయించుకుని ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది. నాకేం కోరికలుంటాయి దీక్షితులు గారు? నా మనవరాలు వర్ష కనిపించాలి. మళ్ళీ నేను శంకర్ ఒకటవ్వాలి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని ఈ స్వామివారికి ఉంది దేవుడు. తప్పకుండా కోరిక నెరవేరుతుంది. సరే, మేము వెళ్ళొస్తామండి. శుభం. వెళ్ళిరండి.
ఏంటి జానకి, స్వామిని ఏమని కోరుకున్నావు? ఏముంటుందండి, ఇదే చిరునవ్వుతో మిమ్మల్ని కళ్ళారా చూస్తూ పుణ్యస్త్రీగా పోవాలని కోరుకున్నాను. ఏంటి జానకి ఆ పిచ్చి మాటలు? పైన తథాస్తు దేవతలుంటారు. ఇవి పిచ్చి మాటలు కావండి, ప్రతి భార్య కోరుకునే కోరిక. ఆ దేవుడు మాకు ప్రసాదించే అరుదైన వరం పుణ్యస్త్రీగా వెళ్ళిపోవడం. ఇంకా చాలా అలా మాట్లాడకు. నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకగలనా? మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నువ్వు నాకెప్పుడూ ధైర్యంగానే ఉండాలి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. పద వెళ్దాం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన పెళ్లి రోజునాడు మనిద్దరం గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నాం. ఈ జన్మలో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని వదిలి దూరంగా ఒంటరిగా బతికే జీవితం రాకూడదు అని కోరుకుంటున్నానండి. జానకి, జీవితంనే రంగురాట్నంలో మనం తిరుగుతున్నాం. మనం ఎదురెదురుగా ఉన్నా దూరం ఉన్నామని బాధపడుతున్నాం. నిన్ను నన్ను విడదీసే శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉందా? ఒక మృత్యువుకి తప్ప ఇంక దేనికి లేదండి. నన్ను చావు మాత్రమే దూరం చేయగలదు. జానకి, అలా మాట్లాడొద్దని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఎందుకండి అంత భయపడతారు? శాశ్వతంగా ఎవరు ఉండిపోరు కదా, అందుకే అన్నాను. మృత్యు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు ఉండరు జానకి. అది జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక క్షణంలో పలకరిస్తుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే అది ఎప్పుడు పలకరిస్తుందో ఎవరికీ తెలీదు. తీరా పలకరించాక మనం ఎవరికీ చెప్పలేం. కానీ మన అనుకునే వాళ్ళు దూరం అయిపోతారు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆనందంగా ఉన్న జీవితంలో ఆఘాతం ఏర్పడుతుంది. ఆ గాయం ప్రతి క్షణం బాధపెడుతూనే ఉంటుంది. నిజమేనండి, ఆ రోజు జరిగింది అదే కదా. పసిపిల్లలతో అన్నయ్య కుటుంబం, మన కుటుంబం, దేవరాజు కుటుంబము కలిసి ఆనందంగా పిక్నిక్ చేసుకున్నాం. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా ఆ క్షణం మన దగ్గరే ఉందని మురిసిపోయాము. కానీ ఆ ఒక్క క్షణం జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. వాళ్ళ కారు ఆగిపోవడం ఏంటి, నేను నా కారు తీసుకువెళ్ళడం ఏంటి? మన పిల్లలు మనకు దూరం అయిపోయారు. కీర్తికి తల్లిదండ్రులు దూరం అయిపోయారు. తర్వాత కీర్తి వర్షాలు మన చేయి దాటిపోయారు. ఇన్నేళ్ళు గడిచినా వాళ్ళు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలీదు. మన ఇద్దరం ఒకే ఊర్లో ఉంటున్నా, కలిసి ఉంటున్నామని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదని దీక్షితులు గారు చెప్పారు కదా. ఈరోజు ఏం కోరుకున్నా తీరుతుందని చెప్పారు కదా. మీరు వర్ష కనపడాలని కోరుకున్నారు కదా, తప్పకుండా కనబడుతుందిలేండి. ఏంటండి ఆగిపోయారు? మనం విడిపోయే సమయం వచ్చింది. ఏంటండి ఆ మాటలు? మీ నుంచి విడిపోయి నేను బతకగలనా? మన పెళ్లి రోజే మీరు ఇలా మాట్లాడొచ్చా? ఏంటి జానకి, ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవుతున్నావు? నేను చెప్పాను కదా, మనల్ని ఎవరు విడదీయలేరని. నేను చెప్పేది ఈ దారుల గురించి. ఇప్పుడు నువ్వు అటు వెళ్ళాలి, నేను ఇటు వెళ్ళాలి. మన గమ్యాలు వేరు కాబట్టి అలా అన్నాను. మనిద్దరం కలిసుండే ఆ గమ్యస్థానం ఎప్పుడొస్తుందో? వస్తుంది జానకి. అప్పుడు మనం ఇద్దరమే కాదు, శంకర్, పూర్ణ, మనవరాళ్ళు, మనం అందరం కలిసి ఉంటాం. ఆ ఆశ మనల్ని బ్రతికిస్తుంది. కానీ ఆ ఆశ నెరవేరే సమయానికి నేను బతికుంటానా అని భయమేస్తుంది. ఏమేం జానకి, నీకు ఈరోజు పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు? నా బాధ మీకు తెలియదండి. అన్నయ్య వాళ్ళు తన సొంత చెల్లెల కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే 10 మాటల్లో
కనీసం సగం మీ గురించే ఉంటుంది. మీకోసం వాళ్ళు అంతగా తప్పిస్తున్నారు. మీరు వెతికే నా భర్త ఎక్కడున్నారో నాకు తెలుసు అని వాళ్ళకి చెప్పను అని మీకు మాటిచ్చాను. మీ మాట దాటలేను. ఆ బలహీనతే మిమ్మల్ని నాకు దూరం చేస్తుందేమోనని నాకు భయం వేస్తుందండి. చెప్పాను కదా జానకి, వర్షం తీసుకొచ్చి శంకర్కి ఎదురుపడతాను. ఆ రోజు తొందరలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అవును, ఉదయాన్నే ఏదో శుభవార్త చెప్తానన్నా? నేను గుళ్ళో ఉన్నప్పుడే అడుగుతామనుకున్నాను, మర్చిపోయాను. ఏంటది? అదంత తేలిగ్గా చెప్పే విషయం కాదండి. మీరెలా వచ్చినా ఆ అన్నయ్య మిమ్మల్ని ఆదరిస్తారంటే మీరు నమ్మరు. మీ మాట కాదు అని ఆయనకి నిజం చెప్పలేను. అందుకే ఏదో ఒక మాట చెప్పి అన్నయ్యని ఆశ్రమానికి పంపిస్తాను. ఒకరికొకరు ఎదురైతే ఇంత దాగుడుమూతలుండవు. జానకి, ఏంటి జానకి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయావు? నేను చెప్పడం ఎందుకు? సాయంత్రం మీకే తెలుస్తుంది కదా. అయినా మనమేమైనా శాశ్వతంగా విడిపోతున్నామా? మళ్ళీ నేను మీకు చెప్పలేను అనుకోవడానికి. ఏంటి జానకి చిన్నపిల్లల ఆ మాటలు? ఏమైనా ఈ ఒక్కరోజే కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళొస్తాను అను. సరే. హలో, వాట్? ఏమైందండి? జానకి యాక్సిడెంట్ అయిందట. మా జానకి ఎలా ఉంది? అప్పుడే ఏమీ చెప్పలేం సార్. వెహికల్ బలంగా గుద్దడంతో ఆవిడ ఎగిరిపడింది. దాంతో తల మీద బలమైన గాయం తగిలింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.